వచ్చేసారా? హాయ్, నా పేరు అర్జున్. ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకే. చదివింది చాలు వెళ్ళు. మీరు దేవుడు దండం పెట్టుకునేటప్పుడు ఏమని కోరుకుంటారు? కొంతమంది డబ్బు కోరుకుంటారు, కొంతమంది సక్సెస్ కోరుకుంటారు. నేను దిక్కుమాల కోరిక అడిగాను, దేవుడా ఈ ప్రపంచంలో ఉన్న కన్ఫ్యూజన్లు డైవర్జన్లు నా వల్ల కావట్లేదు తండ్రి. మిగతా వాళ్ళ మనసులు తెలుసుకునే శక్తిని నాకు దయచేయి. నేను ఒక కాంటెక్స్లో చెప్పా, ఆయన ఇంకో కాంటెక్స్లో అర్థం చేసుకున్నాడు. ఏంటి ఈరోజు ఇంత చల్లగా ఉంది? నేను లోపలికి ఏం వేసుకోలేదు. వాడి లిప్స్ కూడా కదలలేదు, వాడి మాటలు నాకేలా అనిపిస్తున్నాయి. బ్రేకప్ కుక్కుంటుందంటావా? అసలు బ్రేకప్ అడగకుండా చంపేస్తే దాని దరిద్రం పోదు. వద్దులే, మళ్ళీ జైలుకి పోదాం. అదొక ఒక్క చి గెలుద్దాం అనుకుని రోడ్డుపై మెంటరా. చ ఒరే ఏంట్రా ఇది? వీడేంటని ఇలా చూస్తున్నాడు? వాట్? ఏం లేదు. అచ్చా, ఏంట ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందా దీనమ్మ? ఇది మ్యాటర్. మిగతా వాళ్ళు ఏమనుకుంటారో నాకు వినపడతా ఉంటాయి. ఐ కెన్ హియర్ అదర్స్ థాట్స్. ఏమో ఎడిటరు, ఆ టైటిల్ ఏదో వేసుకోవయ్యా. అబ్బా ఇది చేస్తున్నాడేంటి ఈ టైంలో? ఆ బాబాయ్ ఎక్కడా? ఇక్కడే బ్రో, రూమ్లో. అదే డాక్యుమెంట్స్ అడిగాను కదా, ఆ విషయం మీద ఏమైందని. లేదు బ్రో, ఏమనుకోకు, కొంచెం ఒంట్లో బాగోలేదు, చాలా ఫీవర్గా ఉంది, హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది, వెళ్ళాలి. అవునా? అయితే కష్టమా? చాలా కష్టం బ్రో, ఏమనుకోకు. సరే, హెల్త్ జాగ్రత్త. సరే బ్రో, థ్యాంక్ యూ. రెండు బాలేరా? చూసారా ఎంత సింపుల్గా అబద్ధం ఆడేశారు? మనుషుల మెంటాలిటీ అంతా చిన్న చిన్న వాటికి కూడా అబద్ధాలు ఆడేస్తుంటారు. ప్రతి మనిషిలోనూ వాడు నా గురించి ఏమనుకుంటున్నాడు, వీడు నా గురించి ఏమనుకుంటున్నాడు తెలుసుకుని క్యూరియాసిటీ ఉంటుంది. కానీ ఒక అడ్వైస్ చెప్పనా, కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే మంచిది. ఎవరో ఎందుకు, రోజు మీరు తిరిగే మీ ఫ్రెండ్స్ మనసులో ఏముందో మీకు తెలుసా? ఈ ఎదవలు ఎప్పుడు నా ఇంట్లోనే చేస్తారేంటో, వీళ్ళకి ఇల్లు ఉండవా? జ్యూస్ తీసుకోరా. నేనమ్మ ఊపిరి పీల్చినట్టు పీల్చేస్తున్నాడు ఆ జ్యూస్ని. తాగరా, బాగా తాగు. ఏంటి ఇంకా మెసేజ్ రాలేదు? మా పాప మెసేజ్ చేసి 15 minutes అవుతుంది. ఏమై ఉంటుంది? కొంపదీసి ఇంట్లో దొరికేసిందా ఏంటి? మా చాటింగ్ అని చూసారంటే నన్ను కంపల్సరీ చంపేస్తారు. నెంబర్ బ్లాక్ చేసి అబ్స్కాండ్ అయిపోతే బెటర్. మోడీ తాదికి మీలోని పెళ్లి చేసుకుంటారంటవా? చేసుకుంటే పిల్లలు అయినా ఈ వయసులో పెళ్ళి ఏంటి? వయసు అంటే గుర్తొచ్చింది, నాకు వయసు అయిపోతుంది. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటానో ఏంటో, అసలు నాకు పెళ్ళి అవుతుందా? ఇలాగే సింగిల్ గర్ల్లో ఉండిపోతానా? ఒకవేళ పెళ్ళి అయితే ఎలా చూసుకుంటాను ఏంటో. కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఎలాగైనా లైఫ్లో సీరియస్ అవ్వాలి. బొక్కలే, రేపటి నుండి సీరియస్ అవుదాం. చూసారా, ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్సనాలిటీ. మిగతా వాళ్ళ విషయాలు తెలుసుకుంటే ఎంత దరిద్రంగా ఉంటుందో కదా. తాగండి రా, తాగండి. ఈరోజు ఎలాగైనా అమ్మని గోవా ట్రిప్ కోసం ఒప్పించి తీరాలి. అమ్మా, ఏదో మాట్లాడాలి అన్నాడు ఈరోజు. గోవా ట్రిప్ కోసం అయితే మాత్రం కంపల్సరీగా చంపేస్తాం.
అరే ఏదో మాట్లాడాలన్నావు వెళ్ళిపోతున్నావేంటి? క్వశ్చన్ పేపర్ గురించి తెలిసిపోయాక ఆన్సర్ చదివితే ఏంటి, చదవకపోతే ఏంటి? మామ్ సెట్ ఆఫ్. కానీ ప్రతి చెడులోనూ మంచి జరిగినట్టు ఈ పవర్ వాళ్ళకి కొంచెం మంచి కూడా జరిగింది. నాన్నతో అనవసరంగా గొడవపడ్డాను, గట్టిగా అరిచాను, బాగా ఫీల్ అయ్యారు. సారీ చెప్పాలి, బట్ ఎలా మాట్లాడాలి, ఆయన ఎలా రియాక్ట్ అవుతారో. మాట్లాడరా. ఎవర్రా? హలో. నాన్న మీరా? ఏరా బాధపడిపోతున్నావా? మనం ఒకట్రా ముందు అనుకుంటాం, అలా అని ప్రతి విషయానికి బాధపడిపోతున్నావా? సారీ నాన్న, మీ మీద మళ్ళీ వాయిస్ రేజ్ చేయను. ఆ మూమెంట్లో వాడు నాన్నతో మాట్లాడినప్పుడు ఎందుకో చాలా హ్యాపీగా అనిపించింది. దానికి రీజన్ నేనని తెలిసినప్పుడు ఇంకా హ్యాపీగా అనిపించింది. మా నాన్న ఎప్పుడు చెప్తుండేవాడు, ప్రపంచంలో ఎవరికి ఒకే మెంటాలిటీ ఉండదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్సనాలిటీ. నువ్వు మంచి చేసినా చేయకపోయినా ఎవడొకరు నేను తిట్టుకుంటాడు, సో వాళ్ళని పట్టించుకోవడం మానేస్తేనే బెటర్. ఆయన చెప్పింది కరెక్టే అనిపించింది. దేవుడు నాకు ఈ పవర్ ఎందుకు ఇచ్చాడో అప్పుడు క్లారిటీ రాలేదు, కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఓకే. సో ఫైనల్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన గురించి వాడేమనుకుంటున్నాడు వీడేమనుకుంటున్నాడు విషయాన్ని పట్టించుకోవడం మానేసి ఎప్పుడైతే హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటావో లైఫ్ అప్పుడే పీస్ఫుల్గా ఉంటుంది. ఇది నేను చెప్పాలనుకుంది. సైనింగ్ ఆఫ్, బాయ్. బాగానే తీసాం కదండి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు.